హైడ్రా పేరుతో కాంగ్రెస్ అరాచకాలు చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైడ్రా మూసి హెచ్సియు అంశాలు కాంగ్రెస్ ను నాశనం చేశాయన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు. హైడ్రా పేరు మీద అరాచకం. రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లేమో కూలది, పైసలున్నోని ఎవ్వనిల్లు కూలది. బాగా ధనవంతులైతే ఎవ్వనిల్లు ముట్టుకోరు, కానీ గరీబ్ గారు మెట్టుగూడల రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు. హాకర్స్ వాళ్ళు ఏంది పాపం రోజు తోపుడు పనులు, వాళ్ళను సికింద్రాబాద్లా, సనత్ నగర్లా, జూబ్లీ హిల్స్లా ఏడబడతాడు గుంజుడు కొట్టుడు గుద్దుడు. పేదవాడు ఏం చేస్తాడు? గుంజవతల వాడేస్తారు. నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేసిండ్రు. కూకట్పల్లిలో ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లు కూడా కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో. నేను కృష్ణారావు గారు పోయినాం. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎవరినో పట్టుకుంటారు, రేవంత్ రెడ్డికి ముఠ చెప్తారు, ఆయనకి నడుస్తూనే ఉంటాయి, వాళ్ళకేం కాదు. కానీ ఎవరైతే పేదవాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా, కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయొద్దా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం. ఏమైంది హైడ్రా అరాచకంతో? ఇవాళ దారుణాతి దారుణమైన పరిస్థితి. హైదరాబాద్లో, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక 50-100 మంది పిల్లలు ఉంటారు. కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు, కొంతమంది ఇంకో పని చేసుకుంటారు. మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ఉంటారు. అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం, మేమే ఆశ్చర్యపోయినాం. ఒక్కొక్క లేబర్ క్యాంపుకు పోతే వేల మంది మన రాష్ట్ర పౌరులు ఉన్నారు, బయట రాష్ట్రాల్లో ఇంకెక్కువ ఉన్నారు. వేల మంది, లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్, బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీతో వచ్చే ఉద్యోగాలు ఎన్ని ఇది అడిగితే సమాధానం చెప్పడు. మూసి ఏం చేస్తావు? మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం, నువ్వేం చేస్తావు? కేవలం గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి దబాయించి ఇయ్యొచ్చు కదా, మంచి స్వచ్ఛమైన నీళ్లు. ఎందుకు ఆగం చేస్తున్నావు? ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు, ఇల్లుగులో కొడుతున్నావు అంటే సమాధానం రాదు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, బూతులు తిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. కడుపు మండినోడు బూతులు తిట్టక ఏం చేస్తారు? మరి మనం తిడుతున్నామా? ఇలా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకుని అలా దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతున్నా అని దులుపుకొని పోతున్నాయి. హెచ్సియు భూముల విషయంలో ఆర్థిక కుట్ర దాగి ఉందని కేటీఆర్ అన్నారు. హెచ్సియు భూములపై మోదీ ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఒక్కటేనని ఆరోపించారు. మతం పేరిట రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఆమోదించరని కేటీఆర్ తెలిపారు. మనం పెట్టిన ఏలన్లా ఆ పిల్లలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు? చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళే పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు వీళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈరోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇది పక్కా.